అంటే నువ్వు పేద నీ కుటుంబం నువ్వు అవినీతి పార్టీ మీది. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా అప్పుడప్పుడు కొంతమంది నా మీద ఆరోపణలు చేస్తున్నారు, నా మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒకటే సవాల్ చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని మీరు శుద్ధపూస్తలు అయితే, మీరు ఏం అవినీతి అక్రమాలు పాల్పడలేదంటే మీరు సిబిఐకి లేఖ రాయండి. చలో నేను కూడా లేఖ రాస్తా. మన ఆస్తి పాస్తుల మీద, మన అక్రమ సంపాదన మీద, బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? రాయండి, సిబిఐకి లేఖ రాయండి, లేకుంటే రాష్ట్రంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కండి. సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు ఏది పడితే అది ఆరోపిస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీలు బరిదగించి మాట్లాడుతున్నారు. సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడిరో సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు అదే భాష మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైరీ పార్టీ, అది డేట్ అయిపోయింది. అది మనమైనా మందు కొనుక్కుంటే, రోగం వస్తే మందు కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైరీ డేట్ చూస్తాం. మనం చూసి ఎక్స్పైరీ అయితే తీసుకుపోయి చెత్తపుట్లో పడేస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. అందుకే దాన్ని తీసుకుపోయి వాళ్ళ బంగాళాఖాతంలో పక్కా కలిపేస్తారు. కాంగ్రెస్ పార్టీ డేట్ అవుట్డేట్ కేసు అయిపోయింది, దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. 54 సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు, దేశాన్ని ఉద్ధరించింది చాలు. కాబట్టి మీరు వద్దని చెప్పి ప్రజలు చీదర్చుకునే పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా, మాయ మాటలు, మోసపూరితమైన మాటలు నమ్మి మోసపోకండి. వాళ్ళు అక్రమంగా సంపాదించిన పైసలతో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత అక్రమంగా సంపాదించిన పైసలకు రక్షించుకోవడానికి, లేకుంటే ఇంకా అక్రమంగా సంపాదించుకోవడానికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏ రోజు మీకు అందుబాటులో లేరు, ఏ రోజు మీ సమస్యను ఫైట్ చేయలే, ఏ రోజు మీకోసం జైలుకోలే, ఏ రోజు మీకోసం కేసులు భరించే ప్రయత్నం చేయలే. కానీ నేను మీరు పెంచి పోషించిన కార్యకర్తను, మీరు ప్రోత్సహించిన కార్యకర్తను, టవర్ సర్కిల్లో ఉద్యమం చేసి జైలుకు పోయినా, కోడి చౌరస్తాలో ఉద్యమం చేసి జైలుకు పోయినా, గీతాభవన్ తెలంగాణ చౌక్ లో ఫైట్ చేసి కేసులు భరించిన, ఇవాళ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కేసు కొట్టాడి కేసులు భరించిన, కమాన్ చౌరస్తాలు గాని, నాకా చౌరస్తాలు గాని, గాంధీ చౌరస్తాలు గాని, మంచిర్యాల చౌరస్తాలు గాని, రేగుర్తి చౌరస్తాలు గాని, ఎస్ఆర్ఆర్ కాలేజ్ చౌరస్తాలు గాని, రామ్నగర్ చౌరస్తాలు గాని, సప్తగిరి కాలేజ్ చౌరస్తాలు గాని, కోతిరాంపూర్ చౌరస్తాలు గాని, ఇట్లా ఏ చౌరస్తా చూసినా కూడా అన్ని చౌరస్తాలలో ఉద్యమం చేసినటువంటి కార్యకర్తను నేను. నాకు మద్దతు ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి కార్యకర్త ప్రజలు మీరందరూ కూడా. కాబట్టి అన్ని విషయాలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. భారతీయ జనతా పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాను. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు నరేంద్ర మోడీ గారు వేములవాడకు రాబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని బహిరంగ సభలు 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 8 గంటలకు ఉంటాయి. కానీ రేపు నరేంద్ర మోడీ గారి యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా రేపు ఉదయం 8 గంటలకే నరేంద్ర మోడీ గారు వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వేములవాడలో గల బాలానగర్ కోర్టు గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో వారు పాల్గొంటున్నారు. కాబట్టి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎండాకాలం కనుక అన్ని వాటర్ ఫెసిలిటీ గాని, కూలర్స్ గాని అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా, ఏ అవస్థలు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలను తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు మేము పూర్తి చేసినాం. ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి సిద్దమయ్యారు, కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్దమయ్యారు. కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నా, రేపు ఉదయమే 8 గంటలకే నరేంద్ర మోడీ గారు పాల్గొనే బహిరంగ సభ కనుక దయచేసి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా, మీ మద్దతు తెలపాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రేపు ఉదయం 8 గంటలకు వేములవాడ బాలనగర్ లో గల కోర్టు గ్రౌండ్ లో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. అందరూ తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम।
రుణాలు ఇచ్చేంత వరకు మీద పడతారు, ఇచ్చినాక మాఫీ అంటారు. మాయమాటలు చెప్తే నమ్ముతారు, మోసపోయి ఏడుస్తారు. చూడు ఇదే శివరాకరి, వచ్చే వారం ఇల్లు జప్తు చేసుడే. మనం మోసపోయినమే కౌసల్య. గత ప్రభుత్వం కారు వేసుకొచ్చి రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిపోయే. ఈసారి గెలిచిన వాళ్ళు మొండి చేసి చూపెట్టే. అయినా మనం ఏమన్నా వాళ్ళని కాళ్ళ దిప్పమంటిమా లేక వాళ్ళ చేతిలో ఊరేగిమంటిమా? బ్యాంకు రుణం మొత్తం మాఫీ అంటిరి, పెట్టుబడి సాయం 15,000 అంటిరి, కూలీలకు కూడా 12,000 అంటిరి, మద్దతు ధర మీద బోనస్ 500 అంటిరి. ఏది తీరకపోయా ఎట్లా సచ్చేది? మనకిప్పుడు కావాల్సింది ఇట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసేటోళ్ళు కాదు, మాట చెప్పిండంటే గ్యారంటీగా చేసే మోడీ. ఈసారి మాకు మోదీనే గ్యారంటీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.